సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేరిన కేటీఆర్ కామెంట్స్ కు బల్మూరి వెంకట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి రావాలని, మల్కాజ్గిరిలో లేదా రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తాను బరిలోకి దిగుతానని సవాల్ చేశారు. ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయిస్తారని, కేటీఆర్ కు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. అలాగే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావన్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 64 స్థానాల్లో గెలిచి మిత్రపక్షంతో కలిసి అధికారంలోకి వచ్చామని, కేసీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా అని బల్మూరి ప్రశ్నించారు. దక్షిణుడిని సీఎం చేస్తానని, అలాగే కేజీ-2 పీజీ ఉచిత విద్య వంటి అనేక అంశాల్లో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే ప్రజల కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు బల్మూరి వెంకట్.